డైరెక్ట్గా అక్కడి నుంచే జీవో వచ్చింది సార్. తర్వాత మీరేమో ఇచ్చిన మాట ప్రకారం సినిమా పూజ చేస్తామని ముందే అందరికీ చెప్పారు. ఇది కానీ ఓజీ కానీ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ప్రతిపక్షాలు ఇది వదిలేసి అడ్మినిస్ట్రేషన్ వదిలేసి అటు వెళ్తున్నారు అనే విమర్శలు. అంటే నేనేమో ఖచ్చితంగా అది మనం పరిగణలోకి తీసుకుంటాను. అంటే ఎనీ నెగిటివ్ కామెంట్ విమర్శ నేను అది విమర్శ కానంత వరకు నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను. ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రత్యేకించి నేను ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి ఇట్లాగా అంటే ఏమైపోయిందంటే ఈ 3 సినిమాలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో 3 నెలలు సమయం అయిపోయాయి. అదే సమయంలో మనకి ఈ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ గురించి ముందే అయిపోయేది. నేను ప్లాన్ చేశాను కానీ ముఖ్యమంత్రి గారిని మీకు రాజమండ్రి ఎపిసోడ్ కానీ తర్వాత ఆయన్ని 50 రోజులు పెట్టచ్చు నాకు క్రూషియల్ టైం అక్కడ అయిపోయింది. దాంతో తర్వాత పాటు ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈ అలయన్సెస్ వీటి గొడవల్లో నిర్మాతల్ని ముగ్గురిని క్షమించమని అడిగాను. నేను చేద్దాం అనుకున్నా కానీ పరిస్థితులు ఇవి. ముందు రాష్ట్రం బాగుండాలి, తర్వాత అందరం బాగుంటే అంత బాగుంటుంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసు అర్థం చేసుకున్నారు. సో అయిపోయిన తర్వాత వెంటనే నేను అంటే ఇది ఎప్పుడు ఈ విమర్శ నేను స్వీకరిస్తానంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన విమర్శ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను కనుక అడ్మినిస్ట్రేషన్ వదిలేసి చేస్తే అలాగే మేము అన్ని బేసిక్ అన్నిటినీ లైన్లో పెట్టి నేను చేసింది కూడా రోజుకి 2 గంటలు చేశాను. ఇక్కడ సెట్ చేశాను. అది మన మిడ్ వ్యాలీ ఏరియాలో చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఒక గాడిలో పడిన తర్వాత కొన్నేమో మానిటరింగ్ చేసుకోవాలి. ఫోన్ మధ్యలో చూసాను వాళ్ళతో మానిటర్ చేసేవి ఇవన్నీ ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా 2-3 డేస్ వెళ్ళినప్పుడు మధ్యలో ఎవరు తెలియదు నైట్ వచ్చేవాడిని. నైట్ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ చూసుకుని సార్ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఆగలేదు. ఇంకా చెప్పాలంటే నేను హరిప్రసాద్ గారు తిరుగుతూ ఉంటారు నన్ను అప్పుడప్పుడు, మనోహర్ గారు పార్టీని వదిలేసేవాళ్ళని. నేను ఆ పార్టీని వాళ్ళ తిట్లు నేను స్వీకరిస్తాను కానీ నేను అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యం చేశానంటే అది నేను ఓజీ భగత్ సింగ్ సంగతి ఏంటి? ఓజీ ఫిల్మ్ ఫినిష్ అయిపోయిందండి. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 5 రోజులు 6 రోజులు చేస్తే అది కూడా అయిపోద్ది. ఆ తర్వాత మనస్ఫూర్తి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అంటే ఇంకా నాకు భవిష్యత్తులో క్లాష్ ఉంటే నేను ఖచ్చితంగా సినిమాలు చేయలేను. నా ప్రయారిటీ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, నా ప్రయారిటీ ఈజ్ టు బిల్డప్ జనసేన పార్టీ టు స్ట్రెంగ్తన్ ఇట్. తప్ప కాదు ఏంటంటే నాకు సినిమా అనేది నా ఫైనాన్షియల్ సస్టెనెన్స్కి అవసరం. అది ప్రొడ్యూస్ చేస్తాను భవిష్యత్తులో లేదా యాక్ట్ చేస్తే మనలాగా మీకు 2 గంటలు రోజుకి 2 గంటలు తీసుకుని చేస్తాను. ఇది మటుకు నాకు యాజ్ ఆన్ టుడే లేదు, కథలు లేవు ప్రస్తుతానికి. ముందు నా బాధ్యత ఈ 3 చేయటం, వీటి నుంచి విముక్తులు అవుతున్నాం అందరూ సంతోషం. నేను మీ ఫస్ట్ స్పీచ్ చూసా, ఇప్పటికీ చూస్తున్నాను డే బై డే. మీరు ఎప్పుడు రాజకీయాలు హుందాగా ఉండాలి, నాకెవరూ శత్రువులు కాదు అని చెప్తారు. బట్ ఈ రప్పాలు కోసేయటాలు తర్వాత లిక్కర్ స్కాండల్స్ ఇవన్నీ చూస్తే సార్ లిక్కర్ స్కాండల్లో 3